చికెన్ ఫింగర్స్తో పాటు పిచ్చెక్కించే కేన్ సాస్ అయితే ఉండేది. ఒక్కసారి తింటే మొదలు పెట్టము. డైరెక్ట్ మనం ఫోన్తో కానీ కార్డుతో కానీ ఇట్లా డైరెక్ట్ పే చేసి పేమెంట్ తీసుకుని రిసిప్ట్తో మన ఫుడ్ తీసేసుకోవచ్చు. అంటే సుమారు మనకి ఇండియన్ రూపీస్లో ఒక 1200. ఇంకా కేఎఫ్సీ చుట్టూ కూడా వెళ్ళట్లా. ఈ రైజింగ్ కేన్స్కే ప్రతి వారం వచ్చి నేను బ్రేక్ ఇస్తున్నా. తింటే హెవెన్, స్వర్గంగా అనిపిస్తుంది. ఇది టెక్సస్ టోస్ట్ అంటారు. తింటే నోట్లో బ్లాస్టే. ఫ్రైస్ని ఇట్లా మంచి షేప్ కట్ చేసి గ్రీన్ కలర్ ఫ్రైస్ ఇచ్చారు. మనం కూడా అన్నీ మిక్స్ చేసి కాంబోగా లోపలికి వేసి బ్రేక్ ఇచ్చాం. కోక్, ఫ్యాంటా, స్ప్రైట్, ఈ డ్రింక్స్ మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తాగి బ్రేక్ ఇవ్వచ్చు. ఈ రోజు అమెరికాలో మనం బ్రేక్ ఇవ్వడానికి రైజింగ్ కేన్స్ అయితే వచ్చేసాము. ఇండియాలో మనకి కేఎఫ్సీ అంటే ఎంత ఫేమస్, అమెరికా వచ్చిన తర్వాత ఈ రైజింగ్ కేన్స్ అంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది. ఎందుకంటే ఓన్లీ చికెన్ ఫింగర్స్ ఇక్కడ దొరుకుతాయి అండ్ చికెన్ ఫింగర్స్ తో పాటు కొన్ని బర్గర్స్ కూడా దొరుకుతాయి. ఈ రైజింగ్ కేన్స్ ఎందుకు ఫేమస్, ఇది అంత స్పెషాలిటీ ఎందుకో ఈరోజు మనం లోపలికి వెళ్ళి చూసేద్దాము. ఫాలో అయిపోండి. రైజింగ్ కేన్స్ లో ఏమేమి దొరుకుతాయో ఇక్కడైతే మనకు మెనూ ఉంది. ఇక్కడ ఏంటంటే మెయిన్ చికెన్ ఫింగర్స్ తో పాటు పిచ్చెక్కించే కేన్ సాస్ అయితే ఉండేది. ఒక్కసారి తింటే మొదలు పెట్టము. చికెన్ ఫింగర్స్, కేన్ సాస్ అండ్ ఇంకా టెక్సస్ టోస్టెడ్ ఉంటుంది. ఒకసారి తింటే మనం వదలలేము. అదైతే వీటితో పాటు మనకి ఇంకా ఫ్రెష్లీ బ్రూడ్ టీ ఉంటుంది అండ్ ఫ్రైస్ కూడా దొరుకుతాయి. అవన్నీ మనం ఆర్డర్ చేసి తినేసి ఎలా ఉందో చూసి మీకు బ్రేక్ ఇస్తాను. అమెరికాలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి స్టోర్లో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే సెల్ఫ్ ఆర్డరింగ్ మిషన్స్ అయితే ఉంటాయి. ఇది ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను. ఆల్రెడీ మనం ఒక ఆర్డర్ చేసాము, కానీ ఇది ఎలా యూజ్ చేయాలి ఈరోజు మీకు చూపిస్తాను. ఇది స్క్రీన్ టచ్. మనం ట్యాప్ చేయగానే అన్ని లాంగ్వేజ్ వచ్చేస్తుంది. సో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ తినాలనుకున్నా కానీ డైనింగ్ కొట్టేసాము. ఇంకా మెనూ అంతా దొరుకుతుంది. సో మనకు కావాల్సి సెలెక్ట్ చేసుకుని ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ కొడితే మనకు కావాల్సిన డ్రింక్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకుని మనకి ఎంత ఐస్ కావాలో చెప్తాము. అదేమో టోటల్ ఎంత అయిందో డబ్బులు మనకు చూపిస్తుంది. డైరెక్ట్ మనం ఫోన్తో కానీ కార్డుతో కానీ ఇట్లా డైరెక్ట్ పే చేసి పేమెంట్ తీసుకుని రిసిప్ట్తో మన ఫుడ్ తీసేసుకోవచ్చు. ఇది అమెరికాలో ఒక మంచి ఫెసిలిటీ. రైజింగ్ కేన్స్ లో మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. మన ఆర్డర్ అయితే వచ్చేసింది. చూసారు ఇక్కడ మనకి ఫ్రెష్ గా మంచి క్రిస్పీగా 4 చికెన్ ఫింగర్స్ ఇచ్చాడు అండ్ వీళ్ళ ఫేవరెట్ రైజింగ్ కేన్ సాస్. ఈ సాస్ తింటే పిచ్చెక్కిపోతుంది. ఈ సాసే మనకు బ్రేక్ ఇస్తుంది. ఇంకా ఫేమస్ టెక్సస్ టోస్ట్, ఇదైతే చాలా బాగుంటుంది. దాంతోపాటు మంచిగా డిజైన్గా క్రింకిల్ కట్ ఫ్రైస్ అంటారు, ఇవి ఉన్నాయి. అండ్ ఒక మంచి సలాడ్ ఇచ్చాడు. ఇంకా రైజింగ్ కేన్ స్పెషల్ లెమనేడ్. ఇవన్నీ టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇదంతా ప్రైస్ $14 అయింది. అంటే సుమారు మనకి ఇండియన్ రూపీస్లో ఒక 1200. సో 1200 రూపాయలకి మనకి ఇవన్నీ వస్తున్నాయి. ఈ చికెన్ ఫింగర్ చూసారా, డైలీ వీళ్ళు మంచిగా ఇలా క్రిస్పీగా చికెన్ ఫింగర్ ఇట్లా ఓపెన్ చేస్తే చూసారా ఎంత టెండర్గా ఉందో. కేఎఫ్సీ తినేవాడిని ఒక్కసారి ట్రై చేసిన తర్వాత ఇంకా కేఎఫ్సీ చుట్టూ కూడా వెళ్ళట్లా. ఈ రైజింగ్ కేన్స్కే ప్రతి వారం వచ్చి నేను బ్రేక్ ఇస్తున్నా. ఈ ఫ్రెష్ చికెన్ ఫింగర్స్ ఇట్లా మన స్పెషల్ కేన్ సాస్లో ముంచుకుని తింటే హెవెన్, స్వర్గంగా అనిపిస్తుంది. అదిరిపోయింది చికెన్ ఫింగర్స్ అయితే. అండ్ ఇది టెక్సస్ టోస్ట్ అంటారు. చూసారా, మంచి ఫ్రెష్లీ బేక్డ్ బ్రెడ్ ఇలా మంచిగా టోస్ట్ చేసి మనకు ఇచ్చాడు. ఈ టెక్సస్ టోస్ట్ బ్రెడ్ని కూడా ఇలా తీసుకుని
ఈ కేన్ సాస్లో ముంచుకుని తింటే నోట్లో బ్లాస్టే. అండ్ క్వాలిటీ ఫ్రైస్ని ఇట్లా మంచి షేప్ కట్ చేసి గ్రీన్ కలర్ ఫ్రైస్ ఇచ్చారు. ఇది కూడా ఇట్లా సాస్లో ముంచుకుని తింటే చాలా క్వాలిటీగా ఉన్నాయి, చాలా క్వాలిటీ స్టాండర్డ్, చాలా బాగున్నాయి. ఇంత ఫ్రెష్గా నాకు వచ్చిన తర్వాత, అమెరికా వచ్చిన తర్వాత నాకు చాలా నచ్చిన స్టోర్ ఇది. ఈ లెమనేడ్ కూడా ఎంత రిఫ్రెషింగ్ ఉందంటే, అలా వేడి వేడి చికెన్ ఫింగర్స్ మంచి సాస్లు ముంచుకుని తిని ఈ లెమనేడ్ తాగితే ఎంత హాయిగా ఉందంటే క్రేజీగా ఉంది చెప్పాలంటే. మస్ట్ ట్రై రైజింగ్ కేన్స్. మెనూ మొత్తం విత్ లెమనేడ్ మస్ట్. మనం క్రేజీగా ఇప్పుడు ట్రై చేద్దాము. ఈ టెక్సస్ టోస్ట్ మీద కొంచెం అలా మన సాలాడ్ ఇది వేసుకుని దానిపైన 2 ఫ్రైస్ పెట్టుకుని ఇట్లా చికెన్ ఫింగర్ తీసుకుని కేన్ సాస్లో ముంచి తీసి అలా దీని మీద పెట్టుకుని ఇలా తినేస్తే క్రేజీగా ఉంది. అంటే ఒక కెచప్ కూడా ఇచ్చాడు. కెచప్తో టెక్సస్ వస్తుంది. పిచ్చెక్కిపోయింది. బ్రేక్ ఇచ్చాడని మీరు కూడా సిద్ధంగా ఉందండి. లెమనేడ్ వీడిచ్చిన కాంబోకి మనం కూడా అన్ని మిక్స్ చేసి కాంబోగా లోపలికి వేసి బ్రేక్ ఇచ్చాం. రైజింగ్ కేన్ స్పెషాలిటీ ఏంటంటే, మనం ఆర్డర్ చేస్తే మనకి ఇట్లా డ్రింక్ ఆర్డర్ చేయాలి, ఎంటీ కప్ ఇస్తాడు. ఇట్లా కప్ తీసుకుని మనకి నచ్చిన డ్రింక్, ఇంకా కావాల్సిన చాలా డ్రింక్స్ ఉన్నాయి కదా, కోక్, ఫ్యాంటా, స్ప్రైట్, ఈ డ్రింక్స్. అండ్ ఇక్కడ ఫ్రెష్గా మనకు టీ ఉంటుంది, ప్యూర్ కేన్ షుగర్తో చేస్తారు ఆ టీ కానీ. అండ్ లోపల లెమన్ ఉంటుంది. మనకు కావాల్సిన ఇట్లా కప్లో ఫిల్ చేసుకుని ఇక్కడ ఐస్ ఉంటుంది, మనం ఐస్ వేసుకుని మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తాగి బ్రేక్ చేయొచ్చు.